స్వర్గలోక వారసులు సంపన్నుల సామాన్యుల? సంపన్నులకు ఎక్కడిది? సంపన్నులకు ఎక్కడిది? స్వర్గలోక వారసులు సంపన్నులా సామాన్యులా, లోక దృష్టిలో చిన్నవారైనా దేవునిలో మహానీయులా. స్వర్గలోక వారసులు సంపన్నులా సామాన్యులా, లోక దృష్టిలో చిన్నవారైనా దేవునిలో మహానీయులా. బంగారం వెండి తోడు రాలేవు, పదవి పేరు నిలిచే వేళ కాదు. ఆత్మలో ధనమై జీవించేవారు స్వర్గరాజ్యానికి వారే వారసులు. బంగారం వెండి తోడు రాలేవు, పదవి పేరు నిలిచే వేళ కాదు. ఆత్మలో ధనమై జీవించేవారు స్వర్గరాజ్యానికి వారే వారసులు. స్వర్గలోక వారసులు సంపన్నులా సామాన్యులా, లోక దృష్టిలో చిన్నవారైనా దేవునిలో మహానీయులా. దేవుని వెతుకు. మొట్టమొదట ఈ భూమిలో బూడిదైపోక ముందు నీవు దేవుణ్ణి వెతుకు. సెర్చింగ్ ఫర్ గాడ్. నీ తండ్రిని వెతుకు, నీ దేవుణ్ణి వెతుకు. స్వర్గలోక ప్రవేశం నీకు జరగాలి అంటే నీవు వెతకాల్సింది నీ తండ్రిని, నీవు తెలుసుకోవాల్సింది నీ దేవుణ్ణి. భూమి మీద ఉన్న వాటి వెనుక కాదు నీవు తీయాల్సిన పరుగు. లోకమంతా నిన్ను తక్కువ చేసినా వినయ హృదయం దేవునికి విలువైనదే. విశ్వాసమే నీ నిజ సంపదగా, కృపలో నీవు సంపన్నుడవు నిజమే. లోకమంతా నిన్ను తక్కువ చేసినా వినయ హృదయం దేవునికి విలువైనదే. విశ్వాసమే నీ నిజ సంపదగా, కృపలో నీవు సంపన్నుడవు నిజమే. స్వర్గలోక వారసులు సంపన్నులా సామాన్యులా, లోక దృష్టిలో చిన్నవారైనా దేవునిలో మహానీయులా. ఉన్న వారిని ఎలా రక్షించాలి? వారి కొరకు అవసరమైతే నా ప్రాణం ఎలా పెట్టాలి? ఇంత మంచి స్వభావం మీకు వస్తుంది. నీతిమంతులు అవుతారు, యథార్థమైన భక్తిపరులు అవుతారు. మీరు బ్రతుకుతున్న ఈ కాలంలో దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, ఈ ప్రకృతిని అనుభవించండి, ఈ సంపదనంతటిని మీరు తినండి త్రాగండి, కానీ దేవుని పనిలో ఉండండి. దేవుడు చేయవద్దన్న పనిని మీరు చేయకండి. అది సంపద కాదు నిన్ను రక్షించేది, స్థానం కాదు నిన్ను నిలుపునది. క్రీస్తులో జీవించే జీవితం అదే స్వర్గానికి మార్గమది. సంపద కాదు నిన్ను రక్షించేది, స్థానం కాదు నిన్ను నిలుపునది. క్రీస్తులో జీవించే జీవితం అదే స్వర్గానికి మార్గమది. స్వర్గలోక వారసులు సంపన్నులా సామాన్యులా,
ఈ సభలు నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు కష్టపడ్డారు. ఇంత భారీ సభను జరిగించారు. వారిద్దరు ఎవరో తెలుసా? పాస్టర్లు కాదండి, వారిద్దరు దండుకునేవారు కాదండి, మాస్టర్లు. పాస్టర్లు కాదు, వాళ్ళు లోక సంబంధమైన విద్యను నేర్పే మాస్టర్లు. కానీ దానికంటే దేవుని వార్తను నేర్పించాలని, దేవుని వాక్యాన్ని ఈ గ్రామంలో, ఈ ప్రదేశంలో ప్రకటింప చేయాలని వారు అనుకున్నారండి. అందుకే మొట్టమొదటిసారి ఈ అంశంతో ఈ ప్రాంతంలో మీరు వాక్యం చెప్పాలని నన్ను అడిగినప్పుడు నేను వెంటనే ఒప్పుకున్నాను. వారు కూడా చాలా గొప్పగా ఈ సభను జరిగించారు. వారికి వచ్చే కొద్దిపాటి జీతంతో ఆ ధనానంతా ఒకవైపు వేసుకొని, మేము దీనిని దేవుని కోసం ఖర్చు చేయాలి, దేవుని కోసం వినియోగించాలి, మా ప్రాంతంలో ఉన్న కొద్ది మందిని మేము రక్షించాలి. అనేక మంది దేవుని వాక్యం తెలుసు అనుకుంటున్నారు, కానీ వారందరూ గుడ్డివారిగా వెళ్ళిపోతున్నారు. వారందరిని మేము కాపాడాలి. అందుకే కంకణం కట్టుకున్నారు. దేవుని వాక్యం నేర్పించాలి. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు గనుక యేసు అన్న ఆ మాటకు మేము న్యాయం చేయాలి. మా జీవితకాలంలో మేము దానిని పాటించి చూపించాలి. మా ప్రాంతానికి వాక్యం ప్రకటింప చేయాలి.